వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు వచ్చేసి మెయిన్ హెడ్లైన్స్ అయితే చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసి వెలుగులో చూద్దాం. వెలుగులో చూసుకున్నట్టయితే మెయిన్గా ప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్, మావోయిస్టుల సంబంధించిన న్యూస్ అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ ₹1,00,000 రుణమాఫీ అని చెప్పేసి ఒక మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఏమేమి కండిషన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకే రోజు 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాలోకి అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. అలాగే 1,00,000 అప్పు ఉన్నోళ్లకు ఈ నెలాఖరులోగా మాఫీ, 2.5 లక్షలు ఉన్నోళ్ళు ఆగస్టు 15లోపు అమలు అని ఇక్కడ మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే 3 విడతల్లో దాదాపు 31,000 కోట్లు నేటి నుంచి 3 రోజులు ఊరూరా సంబరాలు, 20 ఏళ్ళు గొప్పగా చెప్పుకునేలా రుణమాఫీ, ఆర్థిక నిపుణులు కష్టమని చెప్పినా అమలు చేస్తున్నాం, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు అని ఇక్కడ న్యూస్ ఇవ్వవచ్చు. అలాగే రైతులను రుణ విముక్తులకు చేయడం కోసమే అని మా లక్ష్యం అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించిన న్యూస్ అయితే చూడవచ్చు. ప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్, చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయండి, అధికారులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది. ఏబీసీ కేటగిరీలుగా విభజించి పనులు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయితే 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు, ఇందుకోసం 8,000 కోట్లు అవసరం. ఈసారి బడ్జెట్లో 11,000 కోట్లు అదనంగా కేటాయించాలని ప్రపోజల్స్. గత ప్రభుత్వం ప్రాజెక్టులపై చేసిన అప్పులకే ఏటా 18,000 కోట్ల వడ్డీలు కడుతున్నామని వెల్లడి అని ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు మెయిన్గా. అలాగే ఇంకోటి ఇక్కడ 4 నెలల్లో నైన్ నుంచి బొగ్గు ఉత్పత్తి పనులు వేగంగా చేపట్టాలి, ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం. నిర్వసితులకు మెరుగైన R&R ప్యాకేజీ ఇవ్వాలి, గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే పనులు ఆలస్యం. 2015లో సింగరేణి బ్లాక్ దక్కిన ఇప్పటికీ పనులు స్టార్ట్ కాలే, అనుమతులన్నీ రావడంతో ఉత్పత్తి చేపట్టాలనే సృష్టికరణ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్గా. అలాగే చూసుకున్నట్టయితే ఇంకొకటి ఇక్కడ ప్రపోజల్స్ ప్రైవేట్ జాబ్స్ కోటాలో కర్ణాటక వెనక్కి, ప్రైవేట్ కంపెనీలు వ్యతిరేకించడంతో నిర్ణయం, బిల్లులను పరిశీలిస్తామన్న సిద్దిరామయ్య. త్వరలో మరోసారి కేబినెట్ భేటీ నిర్వహిస్తామని వెల్లడి అని కూడా న్యూస్ అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే నేటి నుంచి డిఎస్సి పరీక్షలు రాయనున్న 2,79,000 మంది అని కూడా న్యూస్ అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి ఇక్కడ అలా చూసుకున్నట్టయితే ఇంకొకటి ఇక్కడ మెయిన్ న్యూస్ అయితే ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు, యూనిక్ ఐడియా ఇవ్వనున్న సర్కార్, రేషన్ కార్డులతో లింకుకు కట్, అందరికీ స్కీమ్ వర్తింపజేయనున్న రేషన్ కార్డుతో లింకు కట్, అందరికీ స్కీమ్ వర్తింపజేయడంపై కసరత్తు, 400 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా, హెల్త్ స్కీములన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవడంపై చర్చ అని ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. అలాగే ఇంకోటి ఇక్కడ నెలకు 14,000 కోట్లు కావాలి, ఇప్పుడు వస్తున్న 10,000 కోట్లే, జీతాలు పెన్షన్లకే 4,000 కోట్లు కేటాయింపు అని ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. ఆదాయం రాబట్టుకునే మార్గాలపై సర్కార్ ఫోకస్, కమర్షియల్ ఎక్సైజ్ ఆమ్దాన్ని పెంచుకునేందుకు ప్రణాళిక అని ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సింగరేణి గనిలో కూలిన మట్టి, 2 కార్మికులు మృతి, మరో 2కి గాయాలు. RG3 ఏరియా ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో విచారణకు సింగరేణి CMD ఆదేశం అని ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. అలాగే దీనిలో చూసుకున్నట్టయితే మెయిన్గా అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించిన న్యూస్ అయితే మెయిన్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్సి నేటి నుంచి డిఎస్సి పరీక్షలు అయితే స్టార్ట్ కానున్నట్టయితే మెయిన్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి రుణమాఫీ సంబంధించిన న్యూస్ ఇంకోటి అయితే మెయిన్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్టులకు సంబంధించిన న్యూస్ మెయిన్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకటి క్వారీ గుంతలో ఈతకు వెళ్ళి 3 మృతి, శుభకార్యానికి వచ్చిన కుటుంబంలోని 3 క్వారీ గుంతలో ఈతకు వెళ్ళి నీట మునిగి చనిపోయారు. మృతుల్లో 2 యువకులు, ఓ బాలిక ఉన్నారని ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. అలాగే ఇంకొకటి ఇక్కడ హైదరాబాద్ మురుగునీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా, హైదరాబాద్లోని మురుగునీటిలో మందులకు లొంగని బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు పెరుగుతున్నట్టు సైంటిస్టులు గుర్తించారని ఇక్కడ న్యూస్ అయితే
మెయిన్గా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అలాగే మరిన్ని అప్డేటింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, అలాగే సాక్షి నుంచి వెలుగు నుంచి సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకున్నట్టయితే మాఫీ లెక్క మారిందా, మాఫీ పొందే రైతుల సంఖ్య నిధులు తగ్గడంపై సందేహం, తొలి విడత రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ ప్రకటనతో గందరగోళం అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే గత బీఆర్ఎస్ సర్కార్ లక్షలోపు రుణాలు మాఫీకి లెక్కేసిన మొత్తం 19,198 కోట్లు. ఇప్పుడు అదే లక్షలోపు రుణాలు మాఫీకి సర్కారు చెప్తున్న సొమ్ము 7,000 కోట్లు. నాటితో లెక్కేస్తే మూడో వంతు ఉండడం ఏమిటంటున్న రైతు సంఘాల నేతలు. ఇంత తగ్గడానికి కారణాలు ఏమిటో స్పష్టత ఇవ్వని వ్యవసాయ శాఖ. నిజానికి గత 5 ఏళ్లలో పెరిగిన పంట రుణాలు. బ్యాంకర్ల సమితి పేర్కొన్న ప్రకారం ఈ ఏడాది మార్చి చివరికి పంట రుణాల మొత్తం ఏకంగా 64,940 కోట్లు. గత ఏడాది డిసెంబర్ 9ని మాఫీకి కటాపుగా తీసుకున్న సర్కార్ మాఫీకి అవసరమైన మొత్తం 31,000 కోట్లు అని వాదన. రుణమాఫీలో రోల్ మోడల్ కావాలి. కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నేడే 1,00,000 రుణమాఫీ. అలాగే ఇంకోటి ఇక్కడ గుండారాజ్ రాజకీయ కక్షతో ఏపీలో పల్నాడు నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య. వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి విచక్షణ రహితంగా దాడి. నిందితుడు పట్టణ తెలుగు యువ నేత తమ్ముడు. వందల మంది జనసందోహం సమక్షంలో పాశవిక ఘటన. బందోబస్తు నిధుల్లో భారీగా పోలీసులు. స్వయంగా ఎస్పీ పర్యవేక్షణ, పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ అని ఇక్కడ న్యూస్ అయితే మెనుగన తీవ్రంది. యమునా తీరే ఎవరికి వారే. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో పేలవ ఫలితాల దెబ్బకు రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటపై తెరపైకి వస్తున్న యోగి ప్రభుత్వంపై ఉప ముఖ్యమంత్రి మౌర్య బహాటాటంగా విమర్శలు చేయడం తదితర పరిణామాలపై జోరు చర్చ జరుగుతుందని ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సుప్రీంపై బీఆర్ఎస్ భారీ ఆశలు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన. ఇప్పటికే న్యాయవాదులతో బీఆర్ఎస్ సంప్రదింపులు. నేడు రేపు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు. న్యాయవాదులతో మరోసారి భేటీ. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ వ్యక్తిగత భేటీలు అని ఇక్కడ న్యూస్ అయితే మేళంగా చూడడం జరుగుతూ ఉన్నది. అలాగే ఒకటి పాలధారల బోగత. ములుగు జిల్లా వాజేడు మండలం పరిధి చీకుపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న బోగత జలపాతం కనువిందు చేస్తుంది. ఎగువ వద్ద కురుస్తున్న వర్షాలకు గుట్టలపై నుంచి వరద పోటెత్తడంతో పాల నురుగులాగా జలాధారాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. వరద ఉధృతంగా రావడంతో స్నానాలకులను మునిగిపోయిందని ఇక్కడ ముచ్చట ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి ఇక్కడ 11,000 కోట్లు కావాలి. ప్రాజెక్టులకు ఆ మేరకు నిధులు అవసరం. ఆర్థిక శాఖను కోరనున్న మంత్రి ఉత్తమ్. ఈ ఏడాది పూర్తయ్యే ప్రాజెక్టులు ఏ కేటగిరీలో. ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం అని ఇక్కడ ముచ్చట చూడవచ్చు. అలాగే ఇంకోటి ఇక్కడ నేటి నుంచి డిఎస్సి 11,062 టీచర్ పోస్టులకు పరీక్ష. తొలిసారిగా ఆన్లైన్లో. రోజుకు 2 షిఫ్టులు. ఆగస్టు 15 వరకు నిర్వహణ. 6 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయ నియామక ప్రక్రియ షురు అని ఇక్కడ చూడవచ్చు. 8,600 మంది కొత్త టీచర్లు. వచ్చే వారంలో గురుకులాల్లో చేరనున్న ఉపాధ్యాయులు. 2 రోజుల్లో వెబ్ కౌన్సిలింగ్, ఆన్లైన్లో ఆప్షన్ల ఎంపిక. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ అని ఇక్కడ చూడవచ్చు. అలాగే గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్. 12 మంది మావోయిస్టుల మృతి. మృతిలో మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు అత్రం లక్ష్మణ్ ఎదురుకార్పులో ఒక ఎస్ఐ, ఒక జవాన్కు గాయాలు అని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. అలాగే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2,79,000 మంది. పరీక్ష కేంద్రాలు 56. అన్ని చోట్ల సీసీ కెమెరాల నిఘా. డిఎస్సికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ మెయిన్గా ఇచ్చారు. అలాగే ఇంకా చూసుకున్నట్టయితే సాక్షిలో రుణమాఫీకి సంబంధించిన న్యూస్ అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది సాక్షిలో అయితే. అలాగే శనార్థి తెలంగాణలోకి వెళ్దాం. శనార్థి తెలంగాణలో చూద్దాం ఒకసారి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సంచితాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను
అంశాలను వెల్లడించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గత పంచాయతీ ఎన్నికల అనుసరించిన విధానం రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును అధికారులు సీఎం రేవంత్కు వివరించారు. ఇప్పటికే కులగణనకు ఆమోదం తెలిపినందుకు దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని సీఎం అధికారులను ప్రశ్నించారని ఇక్కడ కొనసాగుతూ చూడవచ్చు. స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ దృష్టి, బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ, సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష అని ఇక్కడ కొనసాగితే చూడవచ్చు మనం. అలాగే రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ, అందరి అభిప్రాయాలు తీసుకునే నిర్ణయం, ప్రతి పైసా ప్రజా శ్రేయస్సు కోసమే ఖర్చు, రైతు భరోసా అభిప్రాయ సేకరణలో బట్టి విక్రమార్క అని ఇక్కడ కొనసాగితే చూస్తున్నాం మనం. అలాగే ఇక ఆన్లైన్లో సీఎం రిలీఫ్ ఫండ్ అమల్లోకి వచ్చిన ఆన్లైన్ విధానం అని ఇక్కడ కొనసాగితే మెనుగడ ఎత్తిపడడం జరిగింది. అలాగే 10 ఏళ్ల పాటు నిరంకుశ పాలన చేసి ఇప్పుడు నీతుల కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి, కృత్రిమ ఉద్యమాలతో విద్యార్థులను రెచ్చగొట్టే కుట్రలు, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి అని ఇక్కడ కొనసాగితే చూడవచ్చు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల స్కామ్, నిరుద్యోగులతో రాజకీయ డ్రామాలు, పాలమూరును ముంచిన కేసీఆర్, మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి అని ఇక్కడ కొనసాగితే చూడవచ్చు మనం. సచివాలయ ముట్టడికి యత్నించిన బీసీ జనసభ, సచివాలయంలోకి చొచ్చుకొని పోయే యత్నం, రాజారాం యాదవ్ తదితరుల అరెస్టులను ఖండించిన కేటీఆర్ అని ఇక్కడ చూడవచ్చు మనం. అలాగే మనం ఇంకోటి చూడవచ్చు. బీఆర్ఎస్ను వీడిన మరో ఎమ్మెల్యే, కాంగ్రెస్లో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ అని ఇక్కడ చూడవచ్చు. ఏఐసీసీ డైరెక్షన్ మేరకే చేరికలు, ఫిరాయింపులకు వ్యతిరేకమైన అనివార్యం, దళితులకు వ్యతిరేకంగా మోదీ కేసీఆర్ కుట్రలు, మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత మధుయాష్కి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఇంకోటి, రాజ్యసభలో 20 స్థానాలు ఖాళీ, ఈ ఏడు ఎన్నికల నిర్వహణ, ఎక్కువ సభలో తగ్గిన బీజేపీ బలం అని ఇక్కడ చూడవచ్చు. అలాగే రేషన్ కార్డు ఆధారంగా రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల. ఇంకోటి చూద్దాం మనం ఇక్కడ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హక్కులకు భంగం, ప్రోటోకాల్ పాటించకుండా అవమానం, సబితా ఇంద్రారెడ్డి ఘటనపై స్పీకర్కు కేటీఆర్ లేఖ అని ఇక్కడ చూడవచ్చు. ఆభరణాల తరలింపునకు మరో రోజు నిర్ణయం, బండాగారానికి పాముల కాపలా అబద్ధం, తోసిపుచ్చిన ప్రత్యేక న్యాయమూర్తి, డ్రగ్స్ నిందితుల్లో రాకుల్ ప్రీత్ సోదరుడు అమన్ప్రీత్ సింగ్ సహా 5గురి అరెస్ట్ అని ఇక్కడ కొనసాగితే మనం చూస్తూ ఉన్నాం. సాక్షిలో మెయిన్గా చూసుకున్నట్టయితే మనం ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు స్కామ్ చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే ఇంకొకటి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టారని ఇంకో న్యూస్ అయితే చూస్తాం మనం. అలాగే రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది. చిన్న తెలంగాణలో మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ న్యూస్ అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి మనకు. అలాగే నమస్తే తెలంగాణలో చూద్దాం. నమస్తే తెలంగాణకు వచ్చేసి సింగరేణి ఓసీపీ 2లో ప్రమాదం, సైడ్ వాల్ కూలి 2 కార్మికుల దుర్మరణం, మరో 2కి గాయాలని ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం మెయిన్గా చూడవచ్చు మనం. యూపీ బీజేపీలో అసమ్మతి, సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు, కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల ఫలితాల చిచ్చు, రాజీనామాకు సిద్ధపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప ఎన్నికల రూపంలో త్వరలో మరో సవాలని ఇక్కడ మనం ఇంకో న్యూస్ చూడవచ్చు మనం. కుట్రదారులకు చెప్పదెబ్బ, రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదు, పాలన వదిలేసి కాంగ్రెస్ ప్రతీకారంపై దృష్టి, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సమస్యలు పరిష్కరించాలి, తీరు మార్చుకోకుండా ప్రజాక్షేత్రంలోనూ ఇదే తీర్పు, సుప్రీం తీర్పుపై బీఆర్ఎస్ నేత కె తారక రామారావు అని ఇక్కడ ముచ్చట చూస్తాం మనం. సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపడుతున్నారా, సాయి మర్చి కేసీఆర్పై వ్యాఖ్యల, కోర్టు తీర్పును తప్పుపట్టిన మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు, కవితను దోషి అని ఎలా అంటారు, జస్టిస్ నరసింహారెడ్డిపై క్రిషాంక్ పైర్ అని ఇక్కడ ముచ్చట చూడవచ్చు. కన్నడ నాట లోక్సభ రచ్చ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ బిల్లుకు కర్ణాటక మంత్రి మండలి ఆమోదం, నిబంధనలు ఉల్లంఘిస్తే 25,000 వరకు ఫైన్, సర్కార్ నిర్ణయంపై పారిశ్రామికవేత్తల ఫైర్, రాష్ట్రం నుంచి కంపెనీలు పోతాయి, నాస్కాం, నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని సూచన, కంపెనీలకు ఆహ్వానం పలికిన ఏపీ కేరళ, విమర్శలతో వెనక్కి తగ్గిన కర్ణాటక ప్రభుత్వం, లోకల్ బిల్లును నిలిపివేస్తున్నట్టు ప్రకటన ఇక్కడ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం మనం. ఒకటి
ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు. సగటున రోజుకు 70 దాడులు. రేబీస్తో సగటున 2 మృతి. 206 రోజుల్లో 239 ఘటనలు. 7 నెలల్లో 15 మంది మృత్యువాత. తాజాగా సిద్దిపేట జిల్లాలో 16 నెలల చిన్నారి మృతి అని ఇక్కడ ఒక నిమిషం చూడవచ్చు. జన్మలో కాంగ్రెస్కు ఓటేయం అని ఇక్కడ ఒక నిమిషం మనకి మెయిన్గా చూస్తున్నా. రేవంత్ ఖబర్దార్, మీ పార్టీ పత్రం మొదలైంది. స్థానిక ఎన్నికల్లో అడుగడుగున అడ్డుపడతాం. నిరుద్యోగులు ఆత్మసాక్షిగా చెప్తున్నాం, ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాం. డిఎస్సి పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంది? స్టూడెంట్స్తో పెట్టుకుంటే ఏమవుతుందో త్వరలో తెలుస్తుంది. బహిరంగ లేఖలో తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు అని ఇక్కడ చదవచ్చు. హైదరాబాద్లో విడుదల. కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. అభ్యర్థుల డిమాండ్లపై తర్జనాభర్జన. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష వాయిదా. అదనపు పోస్టులపై తేల్చని సర్కార్. నిరుద్యోగులతో కొలికి రాని చర్చలు. విభజించి వేర్వేరు హామీలు. నిరుద్యోగుల భిన్నాభిప్రాయాలు. కొనసాగుతున్న పోరు అని ఇక్కడ చూడవచ్చు. 12 మంది నక్సలైట్స్ మృతి. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్. ఎస్ఐ 2 జవాన్లకు గాయాలు. పోలీసులకు 51 లక్షల రివార్డు అని ఇక్కడ చూడవచ్చు. ఏడాదికి 2 సార్లు పరీక్షపై డైలమా. విస్తృత సంప్రదింపులో సిబిఎస్ఈ సెమిస్టర్ విధానం మరో ఆప్షన్. 10-12 పరీక్షలపై తర్జన భర్జనాన్ని ఇక్కడ చూస్తున్నాం. మరో ఒకటి. అలాగే నేడు 1,00,000 రుణం మాఫీ. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో 6,098 కోట్లు. 11,42,000 మందికి రుణ విముక్తి. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు. రైతు వేదికల్లో సంబరాలకు ఏర్పాట్లు. రుణమాఫీ జాబితాపై రైతుల ఆందోళన. 3 విడతల్లో రుణమాఫీ అని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే నిద్రలేని రాత్రులు గడిపాం అని బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. తొలి దశలో సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు రుణం ఉన్న 11,42,000 మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనున్నది. ఇందుకు సంబంధించిన వ్యవసాయ ఆర్థిక శాఖలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణాన్ని కూడా మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరుగుతున్నది. అలాగే రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధుల. పెట్టుబడి సాయానికి పాస్బుక్ పనికిరాదా? రుణమాఫీ మార్గదర్శకాల్లో సవరణ లేవి. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. బీఆర్ఎస్ కట్టిన రైతు వేదికల్లోనే సంబరాలు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అని ఇక్కడ చూడవచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీలయ్యే దాకా నిద్రపోం. త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలకు తథ్యం. బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ మూతపడదు. వైఎస్ హయాంలో 12 మందిని చేర్చుకున్నారు. అయినా రాష్ట్రం సాధించి 10 ఏళ్లు పాలించాం. రుణమాఫీపై సర్కార్ కొత్త జీవో ఇవ్వాలి. పటాన్ చెరువులో మీడియాతో హరీష్ రావు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా అని ఇక్కడ చూడవచ్చు. పండగ పూట పాడిగాపులు. గురుకుల సిబ్బందిని కౌన్సిలింగ్కు పిలిచి చెప్పకుండా వాయిదా. సొసైటీ ఉన్నతాధికారుల తీరుపై చిరుచల ఆగ్రహం. ఇప్పటికే 3 సార్లు వాయిదా వేశారని ఆవేదన. ఇప్పటికైనా ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని డిమాండ్ అని ఇక్కడ చూస్తున్నాం మనం ఒకసారి. అలాగే విజయ డైరీకి సంబంధించిన చూడవచ్చు. 12 కోట్లు